గడ్డం ప్రసాద్ కుమార్ వికారాబాద్ శాసనసభ్యులు ప్రస్తుతం రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్గా వ్యవహరిస్తున్నారు. తెలంగాణలో వికారాబాద్ కీలక నియోజకవర్గం. ఇక్కడ గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన సీనియర్ లీడర్ గడ్డం ప్రసాద్ కుమార్ తన సమీప ప్రత్యర్థి బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన మెతుకు ఆనంద్ పైన విజయం సాధించారు. అప్పటికే మెతుకు ఆనంద్ సిట్టింగ్ ఎమ్మెల్యే అక్కడ. సో నాటి ఎన్నికల్లో వచ్చినటువంటి మెజారిటీ ఎంత మనం చూస్తున్నాం, ఓటింగ్ షేర్ ఎంతో మనం చూస్తున్నాం. వచ్చినటువంటి మెజారిటీ ఎంత అంటే 12,893 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. అండ్ ఓటింగ్ షేర్ ఎంత రాబట్టగలిగారు అంటే 49.85 ఓటింగ్ శాతంతో ఆయన విజయం సాధించారు. ఇక ఇప్పుడు అసెంబ్లీ స్పీకర్గా ఆయన బాధ్యతల్లో ఉన్నారు. మరి వికారాబాద్ నియోజకవర్గంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్కి జనాదరణ ఎంత ఉంది, ఆయన పనితీరు గురించి ఏమనుకుంటున్నారు, జనం ఎటువంటి ఒపీనియన్స్ చెప్పారు బిగ్ టీవీ సర్వేలో మనం చూద్దాం. ఇక గడ్డం ప్రసాద్ కుమార్కి సంబంధించి వికారాబాద్ నియోజకవర్గ ప్రజలు ఎటువంటి ప్లస్ పాయింట్స్ చెప్పారు బిగ్ టీవీ సర్వేలో చూద్దాం. ప్లస్ పాయింట్స్ చూస్తున్నాం. స్పీకర్ కావడంతో వేగంగా అభివృద్ధి పనులు సాగుతున్నాయటువంటి ఒక ప్లస్ పాయింట్ కనిపించింది. దాదాపు 400 కోట్లతో ప్రధాన లింకు రోడ్ల నిర్మాణం అక్కడ జరుగుతోంది. తర్వాత అనంతగిరి అభివృద్ధికి 1000 కోట్లతో అగ్రిమెంట్స్ కూడా కుదిరాయి. అనంతగిరి అనేది అక్కడ కొండలు ఉంటాయి, చాలా పచ్చటి ప్రకృతి, ఆహ్లాదపరిచేటువంటి ప్రకృతి ఆ వికారాబాద్ అడవుల్లో ఉంటాయి. సో దాంట్లో అనంతగిరి అడవులు అనేది చాలా ప్రఖ్యాతిగాంచినవి, చాలా పేరుగాంచినవి. అటువంటి అడవుల డెవలప్మెంట్ కోసం, అనంతగిరి అభివృద్ధి డెవలప్మెంట్ కోసం 1000 కోట్లతో ఎంఓయూ కుదుర్చుకోవడం కూడా ప్లస్ పాయింట్గా మారింది. నెక్స్ట్ వికారాబాద్కు జిల్లా కోర్టు మంజూరు. వేగవంతమైన వికారాబాద్ ఆర్ఓబి నిర్మాణం, రైలు ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం జరుగుతుంది. అలాగే మరో 3 ఆర్ఓబీల నిర్మాణానికి కూడా కసరత్తు కొనసాగుతుంది. నెక్స్ట్ వికారాబాద్ మీదుగా 4 హైవేల నిర్మాణానికి ప్లాన్, చెరువుల అభివృద్ధికి సర్వే పూర్తయిపోతుంది. తర్వాత ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా మంజూరు కావడం కూడా ప్లస్ పాయింట్గా కనిపించింది. నెక్స్ట్ మోమిన్పేట మండలంలో ఇండస్ట్రియల్ పార్క్. సో తద్వారా వేలాది మంది యువతకి ఇక్కడ ఉద్యోగ అవకాశాలు లభించేటువంటి ఆస్కారం ఉంటుంది. సో అక్కడ ఇండస్ట్రియల్ పార్కు రావడం, దాని పనులు సాగడం కూడా అక్కడ ప్లస్ పాయింట్గా మారింది. కోటిపల్లి ప్రాజెక్టు పనులకు 90 కోట్లు మంజూరు. కోటిపల్లి ప్రాజెక్టు కింద కూడా కొన్ని వేలాది ఎకరాలు అక్కడ సస్యశ్యామలమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. రైతులు దానితో ఆ నీళ్లతో చాలా వరకు వ్యవసాయాన్ని చాలా ఉత్సాహంగా చేసుకోవడానికి వీలుంటుంది. నియోజకవర్గంలో 7,000 మందికి ఇళ్ల నిర్మాణం జరగడం కూడా ప్లస్ పాయింట్స్గా మనకు కనిపిస్తున్నాయి. నెక్స్ట్ అవసరం ఉన్న వారికి ఆర్థిక సాయం అందిస్తుంటారు. తర్వాత అట్టడుగు స్థాయి వరకు అభివృద్ధి పనులు చేరవేసే ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. తర్వాత క్యాడర్ నుంచి ప్రసాద్ కుమార్కు సపోర్ట్ కూడా ఉంది అనేది ప్లస్ పాయింట్స్గా మనకు కనిపిస్తున్నాయి. సో మైనస్ పాయింట్స్ ఏం చెప్పారు వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్కు సంబంధించి? మున్సిపాలిటీలో విలీన గ్రామాల్ని పట్టించుకోకపోవడం. సో వికారాబాద్ మున్సిపాలిటీ అయిన తర్వాత చాలా గ్రామాలతో కలిసి అక్కడ మున్సిపాలిటీ ఏర్పడింది. దానికి ఆ గ్రామాలకి అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల్ని పట్టించుకోకపోవడం అనేది మైనస్ పాయింట్గా కనబడుతోంది. సమస్యల పరిష్కారం త్వరగా జరగట్లేదు. వారానికి 1-2 రోజులు మాత్రమే సెగ్మెంట్లో పర్యటిస్తున్నారనేది కూడా కొంత కంప్లైంట్ ఉంది. సమస్యల పరిష్కారం త్వరగా జరగట్లేదు అనేది, జనాన్ని మళ్ళీ కలవాలని చెప్పడం అనేది మైనస్. ఏదైనా సమస్య కోసం పోయినప్పుడు ఆ సమస్య అప్పటికప్పుడు పరిష్కారం చేసే ప్రయత్నం చేయకుండా మళ్ళీ కలవండి అని చాలా వరకు చెప్తున్నారు. సో దాంతో మళ్ళీ కలవాలంటే ఆయన దొరకట్లేరు. ఇటువంటి కంప్లైంట్స్ అనేవి కొంచెం మైనస్ పాయింట్గా కనిపిస్తూ ఉంది. నెక్స్ట్ ఎక్కువ సమయం హైదరాబాద్లోనే ఉండడం. న్యాచురల్గా స్పీకర్ కాబట్టి సహజంగానే హైదరాబాద్లో ఎక్కువ కాలం ఉండాల్సి వస్తుంది. బట్ వారానికి 1-2 రోజులే సెగ్మెంట్ టూర్ పెట్టుకోవడంతో కలవడానికి కొంచెం ఇబ్బంది పడుతున్నారు జనం అనేది కూడా మైనస్ పాయింట్స్గా మనకు కనిపిస్తున్నాయి. మరి జనం ఏం కోరుకుంటున్నారు? వికారాబాద్ ఎమ్మెల్యే, రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ దగ్గర నుంచి నియోజకవర్గ ప్రజలు ఏం కోరుకుంటున్నారో మనం చూద్దాం. వికారాబాద్ కోటిపల్లికి రోడ్లు బాగు చేయాలి. వికారాబాద్ నుంచి కోటిపల్లి అక్కడ ఒక మంచి ప్రకృతి, ఆహ్లాదకరమైనటువంటి ఒక దృశ్యాలు ఉంటాయి. ఆహ్లాదకరంగా ఉంటుంది, పచ్చడి ప్రకృతి ఉంటుంది. అక్కడ ఎక్కువగా టూరిస్టులు కూడా అటు వెళ్తూ ఉంటారు. అక్కడ సమీప ప్రాంతంలో ట్రెక్కింగ్ అదంతా సాగుతూ ఉంటుంది. ఆ కొండల నడుమ అవన్నీ కూడా బాగు చేయాల్సినటువంటి అవసరం ఉంది. సెగ్మెంట్ గ్రామాల్లో రోడ్ల రిపేర్లు స్పీడప్ చేయాలి అనేది కూడా ఒక డిమాండ్ కనిపిస్తుంది. తర్వాత ప్రైమరీ హెల్త్ సెంటర్లో డాక్టర్లు ఉండేలా చూడాలి. తద్వారా వైద్యం అనేది ప్రజలకి మరింత మెరుగ్గా అందడానికి ఆస్కారం ఉంటుంది. నెక్స్ట్ వికారాబాద్ హాస్పిటల్లో స్కానింగ్ మిషన్లు కావాలని కోరుకుంటున్నారు. తర్వాత బడుల్లో టీచర్ల కొరత చాలా చోట్ల కనిపిస్తుంది. ఆ కొరత తీర్చాలి. తరగతి గదులు, టాయిలెట్లు కూడా బాగు చేయాలని కూడా జనం కోరుకుంటూ ఉన్నారు. నెక్స్ట్ కాంట్రాక్టర్లకు బిల్లులు రాకపోవడం,
దాంతో చాలా ఇబ్బందులు పడుతున్నారు కాంట్రాక్టర్లు. తర్వాత తాగునీళ్ళు కూడా రెగ్యులర్గా అందించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇవన్నీ కూడా జనం కోరుకుంటున్నారు. సో ఇప్పుడు చాలా వరకు జనం కోరుకుంటున్నవి ఏంటో చూసాం. తర్వాత ప్లస్ పాయింట్స్ ఏంటో చూసాం, మైనస్ పాయింట్స్ ఏంటో చూసాం. మరి వికారాబాద్ ఎమ్మెల్యే రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్కు బిగ్ టీవీ సర్వేలో వచ్చినటువంటి రిజల్ట్ ఏంటి మనం చూద్దాం. రిజల్ట్ చూస్తున్నాం. అనుకూలం 55%, వ్యతిరేకం 23%, తటస్థం 22%. సో వ్యతిరేకం తటస్థంతో పోల్చుకుంటే అనుకూలత చాలా ఎక్కువగానే కనిపిస్తుంది, చాలా బాగానే కనబడుతుంది. 55% ఉంది ఈ సమయానికంటే పర్వాలేదనిపిస్తుంది, మెరుగ్గానే ఉంది. కానీ ఆ వ్యతిరేకతని ఈ మాత్రం వ్యతిరేకత కూడా ఉండకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. రాష్ట్ర అసెంబ్లీకి స్పీకర్గా ఉన్నారు కాబట్టి ఇంకా ఎక్కువగా నియోజకవర్గ అభివృద్ధి పైన మరింతగా ఫోకస్ పెట్టేటువంటి ఆస్కారం ఉంటుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా గడ్డం ప్రసాద్ కుమార్ టెక్స్టైల్ శాఖ మంత్రిగా చేసినటువంటి అనుభవం, ఒక మాజీ మంత్రిగా కూడా ఆయన చేశారు. తర్వాత వికారాబాద్ నియోజకవర్గాన్ని మరింతగా అభివృద్ధి చేసేటువంటి అనుభవము, అవకాశము స్పీకర్గా ఆయనకుంది కాబట్టి ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎక్కడైతే వ్యతిరేకత ఉందో అక్కడ ఫోకస్ చేసి సమస్యలు పరిష్కరించి ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందింపజేసే ప్రయత్నం జరగాలి. సో ఇక గడ్డం ప్రసాద్ కుమార్ వికారాబాద్ ఎమ్మెల్యే గారు, కోర్స్ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ వికారాబాద్ ఎమ్మెల్యే గారు, ఇది మీ స్కోరు. బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా చేసినటువంటి సర్వేలో మీ నియోజకవర్గ ప్రజలు ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ ఆధారంగా బిగ్ టీవీ మీకు ఇస్తున్న స్కోర్ ఎంత అంటే 55%.